అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. సహజంగా మనం ఓటీపీ స్కామ్, ఆన్లైన్ గేమ్ స్కామ్, అకౌంట్ యాక్టివేషన్ స్కామ్ ఇలా చాలా స్కామ్స్ చూస్తూ ఉంటాం. అయితే బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని తమ కుటుంబాన్ని సైతం వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లే అమాయకులే టార్గెట్గా మరో కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ విదేశీ వలసలు మాత్రం ఆగడం లేదు. ఆకర్షణీయమైన జీతం ఇస్తామని అమాయకుల నుండి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటనలు కోకొల్లలు. అయితే ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల నుండి పని కోసం దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లాలన్న యువకుల్ని టార్గెట్ చేసి పలు మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. దుబాయ్లో కొలువు ఇప్పిస్తామని ఏజెంట్ల ద్వారా ఎరవేసి వారిని దుబాయ్కి రప్పించుకొని వారికి ఉపాధి కల్పించి అనంతరం వారికి తెలియకుండానే వారి ఆధారాలతో బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకొని అమాయకులను కుంభకోణంలో ఇరికిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముందుగా వర్క్ ఫ్రం హోమ్, రెసిడెన్సీ వీసా, బ్యాంక్ ఖాతాలు తెరవాలని సంతకాలు సేకరించి వారి పేరుతోనే సిమ్ కార్డును తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేసి ఖాతాదారుడికి తెలియకుండానే కంపెనీ యజమానులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక ఖాతా లావాదేవీలు పుష్కలంగా ఉండడంతో ఖాతాదారులకు తెలియకుండానే వారిపై క్రెడిట్ కార్డు కూడా తీసుకొని వినియోగిస్తున్నారు. నెలల తర్వాత ఆ బిల్లు చెల్లించాలి కాబట్టి ఖాతాదారులకు బ్యాంకు నుండి ఫోన్స్ రావడం మొదలవుతుంది. ఇదే తరహా మోసంలో హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ అమాయకులైన 12 మంది యువకుల్ని తీసుకెళ్లి ఇబ్బందులు పెడుతుండడంతో వారు లేబర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణ అనంతరం ఆ ఖాతాలో సొమ్మంతా ఆ ఏజెంటే వినియోగించుకున్నట్లు తేలింది. ఈ విధంగా ప్రస్తుతం మోసాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దుబాయ్ వెళ్లాలనుకునేవారు ఏజెంట్తో పూర్తి వివరాలు చర్చించిన తర్వాతే తమ వివరాలు ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఇటు భారత ప్రభుత్వం సైతం దుబాయ్లో వలస కార్మికులకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నారు గల్ఫ్ బాధితులు.